యాంగులర్ పట్టీలు కూడా లోడ్ అయిపోయింది. 20 ఫీట్లు అవ్వా. అవే కట్ చేసిన షీటు. స్లాబ్ మొత్తం ఆయనకే. ఈయన కటింగ్ పని ఈయనది నడుస్తుంది, ఆయన వెల్డింగ్ పని ఆయనది నడుస్తూనే ఉంది. నాకు తెలిసి అలా కొంచెం అవుతుంది. మొత్తం అయితే ఇక రేపు మ్యాక్సిమం అయిపోతుంది, కానీ తర్వాత షీట్ అయితే సోమవారం అవుతుంది నాకు తెలిసి. వెల్కమ్ బ్యాక్ టు రాజు ట్రక్ వ్లాగ్స్. హైలైట్ ఏంటంటే మొన్న బండి డ్రమ్ములు వేసుకొని పోయినా అనమాట. నా బండ్లో వేసుకొని పోతే అది ఊకుకే కింద బాటం ఉంటుంది కదా, డ్రమ్ములు తిప్పే కొద్ది జారిపోతున్నాయి, మొత్తం జారిపోయి కింద పడుతున్నాయి. వెళ్ళిపోవడానికి చాలా కష్టం అవుతుంది. కొంచెం కాలు మీద పడినట్టు అయింది. కాలు మీద పడ్డది అనుకున్నాం అందరూ, కానీ కాలు మీద వాళ్ళు కొంచెం సైడ్కి పడ్డది. ఇక కంపెనీలో కూడా కొంచెం వద్దు, ఇంకోసారి వస్తే దింపము చెయ్యమని చెప్పి గట్టిగా అన్నారు. అదే మాట మా బావకి అయితే చెప్పిన, ఇట్లా సంగతి ఇది సంగతి అంటే, అవునా సరే అని చెప్పిండు. సరే అని చెప్పేసిండు. నేను ఆ రోజు వచ్చిన తర్వాత నేను మళ్ళా బండికి అయితే రాలే, వేరే చిన్న బండికి అయితే పోయినా. నాకు కూడా తెలియదు, బండి ఇచ్చేసిండట బాటం చెప్పేదానికి. అయితే పొద్దున కిరాయి ఉంది పో కొంచెం అంటే సరే అని చెప్పిన. తీరా చూస్తే ఆడ ఇక్కడికి వచ్చేసరికి బండి లేదు. ఏమైనా బండి లేదంటే ఇట్లా సంగతి ఇట్లా ఇచ్చిన నేను ఆడికి. ఇప్పుడు దానికి యాంగ్లర్లు ఇంకేమంటారు, యాంగ్లర్లు వెనక డిజైన్ పట్టి అవి తీసుకోనికంట. మా బావ అయితే ఇక్కడ లేడు, వైజాగ్ పోయాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మా మామ నడిచిన మా మామ దగ్గరికి పోయి, మా మామ ఆల్రెడీ ఆడికి వస్తుందంట. ఆడికి పోయేసి ఆడ పట్టీలు అవన్నీ తీసుకొని వెల్డింగ్ షాప్ కాడికి అయితే పోయి వాళ్ళకి ఇచ్చేసేయాల. ఇచ్చి ఆ బండి ఎంతవరకు అవుతుందో ఎప్పుడు వరకు అవుతుందో చూడాలి. ఇప్పుడు ఈ బండ్లో పోయి యాంగర్ పట్టిన 20 ఫీట్లో ఉన్నాయంట. 20 ఫీట్లో అవి తీసుకొని ఆ బాటం ప్లేట్లు ఇవాళ అయితే ఇవాళ, లేకపోతే రేపు, కన్ఫర్మ్ అయితే లేదు. అవి వాళ్ళు తెస్తారా మనం తెస్తారో తెలియదు. ఇంకా ఇవైతే ప్రజెంట్ ఇవైతే తీసుకోమన్నారు. నిజం చెప్తున్నా కదా, చాలా రోజుల తర్వాత ఆ బండికి అయితే బాటం అయితే కింద బాటం ఉంటది కదా, కింద బాటం, ఆ బాటం అయితే వేస్తుంది. టెన్షన్ పోయింది, ఎందుకంటే అది చాలా డేంజర్ అయిపోయింది అనమాట. అది మొత్తం ఎట్లా అలల్లాగా బెండ్ అయిపోయింది, చిన్న చిన్న కిందికి మీదికి అట్లా చాలా బెండ్ అయిపోయింది. ఇంకా కంపెనీలో కూడా చాలా తిడుతున్నారు. మొత్తానికైతే ఆ బండి అయితే ఆడైతే ఇచ్చేసారు. ఇప్పుడు అవుతుందంట. ఇది ఆడికి పోయి ఆడ యాంగులర్లు పట్టి అది తీసుకొని మా మామని తీసుకొని డైరెక్ట్ అయితే ఆడికైతే వెళ్ళిపోవాలా. చలో డైరెక్ట్ మల్లాపూర్లో అయితే ఉన్నాడంట మా మామ. మల్లాపూర్ కాడికి పోయి మా మామ తీసుకొని ఆడికైతే పోదాం. యాంగులర్ పట్టీల గురించి అని ఈ లైన్లోకి అయితే వచ్చిన మా మామ అయితే ఆడున్నాడు. అలాంటి మాట్లాడుతుండే వాళ్ళతోటి. కొంచెం ఏమంటారు వాళ్ళు అడిగినాక. అదే 10:30. చూడు చూసినావా? అవుంది. అవునా? ఇంకా సపోర్ట్ యాంగిల్ కింద వచ్చాయి కదా, 4 పీసులు వేసేస్తే 10:30 సరిపోతుంది 4 బాడీలకు. 4 అసలు బండి ఇచ్చిన సంగతి తెలియదు నాకు. బండి ఇచ్చిన సంగతి యాంగులర్ పట్టీలు తీసుకుపోయి బండ్లు అయితే పెట్టేసారు. వెనక ఇది మన రైట్ల కాడికి పట్టి ఆ వెల్డింగ్ రాడ్లో తీసుకొని అయితే పోతున్నా. మా మామేమో వెనక వస్తుండు. 2 వీలర్ ఉంది, 2 వీలర్ ఆడ పెట్టేసి నా బండ్లు వస్తాడు అనమాట ఆడికి. ఈ నుంచి ఆడదాకా మూసిరు పాపం, బండి రానికి లేదు, ఇలా గల్లి చిన్నగా ఉంది అనేసి. యాంగులర్ పట్టీలు కూడా లోడ్ అయిపోయింది. 20 ఫీట్లు అవ్వా. జస్ట్ ఇప్పుడే బండి దగ్గరకు వచ్చిన సామాన్లు దింపుదామని. మన బండి కటింగ్ అయిపోయింది, మొత్తం ఇంత కటింగ్ అయిపోయింది. లోపల మొత్తం 7 కాడికి మొత్తం కట్ చేసారు. కట్ చేసిన ముక్కలు ఇవన్నీ
మొత్తం బెండు మొత్తం పాములాగా నేను మొత్తం బెండు మొత్తం క్లియర్ ఏడు కాడికి లోపల ఇక బాడీ వేసి బాడీ కడతారు ఇక మొత్తం మళ్ళీ యాంగ్లర్ సైడ్ యాంగ్లర్ కూడా వస్తాయి. మనకు టూల్ బాక్స్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ టూల్ బాక్స్ ఇటు సైడ్ పెట్టిస్తా, అటు సైడ్ వద్దు. ఈ ప్లేస్లో టూల్ బాక్స్ తెప్పిస్తా. ఆ ప్లేస్లో టూల్ బాక్స్ సెట్ అయిపోతుంది. అదొక పట్టు ఉంది. అవే కట్ చేసిన షీటు స్లాబ్ మొత్తం ఆయనకే. బండి బాటం మొత్తమే కట్ చేసేసిండు మొత్తం చూస్తానికి. నీళ్ళ దాహం అవుతుంది. మా మామ కూడా ఉన్నాడు కదా, నీళ్ళ బాటిల్ దొరుకుతుంది ఏమనుకుంటున్నా. అక్కడ ఉండే కానీ దాంట్లో ఎర్ర సింబల్ ఉండే, దాంట్లో అన్ని గ్లాసులో నీళ్ళు పడుతుంది, ఎర్ర సింబల్ వస్తుంది. మొత్తం బాటం ఏడుచారు క్లియర్ చేసేసింది. అదే రబ్బింగ్ కొట్టేసి అప్పుడు మళ్ళీ వెల్డింగ్ కొడతాడండి. పట్టీలు అయితే కట్ చేస్తారు అనమాట. ఆల్రెడీ అక్కడ కటింగ్ అవుతుంది. ఈ బండికి వేసిరంట అట్లా సేమ్ అట్లా చెక్ చేద్దామని వస్తున్నాం. इसको है है 3 है, ये दूर कर दिया। वो ऐसा वाला हाँ ये ऐसा है, दूर कर दिया। ये 3 इसमें ऐसा है नजदीक नजीक हाँ ऐसा सिस्टम। हाँ ये भी जाली ऐसा, ये जाली में भी ऐसा। एक जाली हाँ इसी में नंबर प्लेट। हाँ और काम भी करना मेरे को। हाँ? और रिंग रहता ना, छोटा छोटा रिंग, हाँ हाँ लपर बने करके रखना। ऐसा यहाँ से हाँ गांव पे इधर में हाँ ठीक है। इधर अगर तुम कर जाए तो लगा देंगे। वो भी ऐसा रिंग लगा दिया तो अच्छा रहता है लबर के लिए। ठीक है बनाएंगे। कितना एक दो रिंग ही चाहता ना, हाँ? 2 रिंग का। दो आता है जिधर से हाँ रिंग है, होल डाले तो फिट करेंगे। कौन सी? होल डाल देना तो होल निकाल दे रहा हूँ मोटा पूरा इसमें आके यही देखना, यही लगाएंगे पट्टी लगाएंगे बोलते। ठीक है यही लगा देंगे कहीं को पट्टी लगा दो। निकाल दिया पूरा सिले गया ये भी। हाँ हाँ क्या है इसमें दमिश नहीं उसमें। तो निकाल के देखेंगे पट्टी लगाएंगे। हाँ यार पट्टी मार दिए तो बस से ऐसा लब्बर डालने के लिए इसमें टाइट किसमें उसमें है ना बोल हाँ जानते हैं उसमें टाइट है। ये वाटर नहीं है तो ऐसा डाला ये भी अंदर से है। वो क्या हो रहा मालूम, निकल जा रहा, फिर पूरा खोलना पड़ रहा डालने के लिए। वो तो मैं क्या करता हूँ इसी में वाशर लगा के टाइट कर देता हूँ, वो होल डाल देता हूँ उसमें। ऐसा बोलते होल लगा ठीक है डाल दो। ये तो लगा ఈ పట్టీలు కటింగ్ ఉన్నాయి కదా, ఈ పట్టీలు వచ్చేసి మనకి ఇట్లా అడ్డం వస్తాయి అనమాట. రావాలి ఫిట్ అయిపోతాయి అనమాట. అట్లా 5 వస్తాయి. ఈయన కటింగ్ పని ఈయనది నడుస్తుంది, ఆయన వెల్డింగ్ పని ఆయనది నడుస్తున్నది. నాకు తెలిసి అలా కొంచెం అవుతుంది. మొత్తం అయితే ఇక రేపు మాక్సిమం అయిపోతుంది, కానీ తర్వాత షీట్లు అయితే సోమవారం అవుతాయి నాకు తెలిసి. సోమవారమే షీట్లు అవుతాయి రేపు, ఎందుకంటే ఆదివారం కదా బంద్ అన్ని. షీట్లు అయితే కన్ఫర్మ్ ఇక సోమవారం. ఇవన్నీ కొట్టాలి కదా, అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత చేయాల్సి వస్తుంది. అవి కొడుతుండే కదా, కొట్టిన తర్వాత మళ్ళీ పోయి చూస్తే ఒకసారి 2 లైన్లు కొడతాను. కొట్టినాక అప్పుడు చూద్దాం ఎట్లా వస్తున్నాయా లేవా అని, ఎంత గ్యాప్ ఉంది ఎంత గ్యాప్ లేదు. బండి పని అయితే స్పీడ్గా అయితే అవుతుంది. అన్నీ లోపల సింగిల్ టాకా కొడుతున్నాను అనమాట. తర్వాత అన్నీ
క్లియర్ కొడతాడంట. స్టార్టింగ్ అన్ని సెట్ చేసుకోవడానికి సింగిల్ టాకల్ అయితే కొడుతుండు. ఆల్రెడీ సగం దాకా కొట్టిండు, అంటే ఒక 3-4 లైన్లు కావచ్చు నాకు తెలిసి, మిగతా ఇంకా ఉన్నాయి. ఆల్రెడీ చీకటి అయిపోయింది అనమాట. అసలు వాన పడకపోతే ఈ పంచాయతీ ఉండకపోతుంది, వాన పడి కరెంటు కూడా పోయింది. దానివల్ల మొత్తం లేట్ అయిపోయి డీల్ అయిపోయింది పని అంతా. లేకుంటే ఎప్పుడు అయిపోవాలి. వాళ్ళు ఏం చేస్తారు మరి, మొత్తం వాన బుడద అంతా మొత్తం వాన పడి మొత్తం టైం అంతా వేస్ట్ అయింది. రేపు ఏమవుతుంది అట్లా పోయేసి టర్బైన్ ఎందుకంటే అవి అయిపోగానే దానికి మళ్ళీ జంగు వస్తాయి కదా, జంగు రాకుండా ఒకసారి డిడక్టెడ్ అని చెప్పిన ఇంకా సరే అని చెప్పిన తీసుకునేసి ఇచ్చిన లోపల పెట్టేసింది అనమాట. అలాంటి చీకటి అవుతుంది. ఎంత ఎన్ని గంటల వరకు ఉంటారో చూద్దాం. వాళ్ళు ఉన్నంత వరకు ఉండేసి ఇంటికైతే పోతాను నేను. అదంతా అయిపోయినాక ఒకసారి చూపిస్తా, కానీ మంచిగా కొడుతుండ అనమాట. రిస్క్ లేదు ఇప్పుడు. ఇంత గట్టిగా ఎత్తేసినా కానీ మనకనేది బెండ్ అని రాదు. బెండ్ రాకుండా సెట్ చేస్తుండే మొత్తం. మామూలుగా 3 వేస్తారు కానీ మొత్తం డైరెక్ట్ 5 వేస్తుండ అనమాట. అయిపోయిన తర్వాత కటింగ్ చేసిన అవి కూడా కట్ చేసి కొట్టినాక చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అనుకోండి. ఇంకొక 2 గంటలు అయితే ఇది అయిపోతుంది. ఇక అప్పుడు దాకా ఉంటారా వెళ్ళిపోతారో చూడాలా. అప్పుడు దాకా అయితే చూసుకుంటా కూర్చోాలన్నమాట. ఇది కొడితేనేమో అసలు ఈ వాన దెబ్బకి అసలు టైం అంతా వేస్ట్ అవుతుంది. ఈ పాటికి అయిపోతుంది అయినా కూడా. ఈ వాన వల్ల కరెంటు పోయింది. ఇది డైరెక్ట్ కనెక్షన్లు ఉంటాయి కదా, కరెంటు పోయింది మొత్తం. ఆ వాన తగ్గినాక కరెంట్ వేసినాడు. వీడి వారికి అన్ని సింగిల్ టాకాలు అయిపోయినాయి అనమాట. అన్ని సింగిల్ మొత్తం కొట్టలేదు. ఇవి ఖాళీ లైన్ గురించి అని చెప్పి అన్ని సింగిల్ టాకాలు అయితే కొట్టేసిండు. తర్వాత మొత్తం కొట్టేస్తాడంట కూడా సార్. కరెంట్ नहीं आ रहा देखो, కరెంట్ ని ఆరాకతి ఆడదాకా అయింది. అది సగం అయింది, ఇంకా సగం ఉంది. रख के देखा था नीचे का होल्डर, पीछे का होल्डर लगा हुआ। ఇప్పుడు డ్రమ్ములు వేసుకుంటారా, డ్రమ్ములు ఇసురు కొట్టుకోరి ఇంకేమంటారు. ఇది ఏం ఎత్తేసినా కానీ ఏం కాదు. ఇప్పుడు ఆ ప్లేట్ చక్కెర ప్లేట్ వేస్తారు కదా, చాలా బెటర్ అది. అది ఇంతకుముందు లుట్టుకుండే కాబట్టి పాతవి కొంచెం కష్టమైంది. ఇప్పుడు అట్లా కాదు కదా, ఒకటేసారి మొత్తం అయిపోతుంది. అది అలా చీకటి పడుతూనే ఉంది. లైట్లు కూడా స్టార్ట్ అవుతుంది. మాక్సిమం అయిపోయింది. ఇది దాకైతే సగం, ఆ నుంచి ఇంకా సగం ఉంది. ఎన్ని లైన్లు ఉన్నాయంటే 2, 3, 4, 5 ఉన్నాయి కరెక్ట్. అంటే 5 దగ్గర 25. 25 వేస్తే అయిపోతాయి. అప్పుడు దాకా ఉండరు ఇల్లు. అమ్మా అలా కూర్చొని కాళ్ళు వస్తున్నాయి. బండికి లాకులు కూడా ఇంతకుముందు లాకులు తీసిన నేనే. టైర్లు కూడా లారీ టైర్లు అన్ని కుప్పు ఉన్నాయి, థియేటర్ ఉన్నాయి, ఎంఆర్ఎస్ ఉన్నాయి, అంతా వస్తున్నాయి. పక్కనే పంచర్ షాప్ ఉంది, ఆయన అవన్నీ. పంచర్ షాప్ ఈయనే ఉంది, వెల్డింగ్ ఈయనే, వాటర్ సర్వీసింగ్ కూడా ఈయనే. అన్నీ అన్ని పక్క పక్కనే. ఆయన కటింగ్ ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సైజు ఉంది. కరెక్ట్ ఒక సైజు లేవు, అన్ని వేరు సైజులు ఉన్నాయి. ఆ సైజు 2 అయితే చాలా కట్ చేసేవాళ్ళు చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఇంత టైం పడుతుంది ఇంకేడ. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 7:15 అట్లా అనిపిస్తుంది. ఇంకా వెళ్తురు ఇంకా 7:15 అవుతుంది. హైలైట్ ఏంటంటే కరెంట్ వస్తుంది పోతుంది చాలా సేపు నుంచి దత్తాయిస్తుంది. ఇంతసేపు కరెంట్ లేదు, మళ్ళీ కరెంట్ వచ్చింది. మళ్ళీ కొంతసేపు అవుతుంది, అది కూడా పోతుంది. ఇక టైం వచ్చేసి 7:20 అవుతుంది. ఎందుకు ఇక వాళ్ళు కూడా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి అన్ని తీసేస్తారు. కరెంట్ చాలా దత్తాయిస్తుంది. ఆ కరెంట్ ఉన్నంత వరకు మొత్తం కటింగ్ అయితే చేసేసుకురు. అవి చేసేసుకొని ఇక బండిలో అయితే లోపల పెడుతుంది అనమాట. మళ్ళీ బయట పెట్టడానికైతే లేదు కదా, పట్టుకొని ముంగడ క్యాబిన్లో అయితే పెడుతుండు. ఆ కరెంటు గురించి నాకు మళ్ళీ రేపు పొద్దున కటింగ్ ఎందుకు ఒకటేసారి కటింగ్ అయితే అయిపోతుంది కదా, అట్లానే
ఉన్నంతసేపు ఒక్క 5 నుంచి 6 సార్లు కరెంటు పోయింది. పోతున్నది ఒక 10 నిమిషాలకు వస్తుంది, పోతుంది ఒక 5 నిమిషాలకు వస్తుంది, ఇప్పుడు 2 నిమిషాలకు వస్తుంది. అంతా టైం వేస్ట్ అయిపోతుంది. టోటల్ కటింగ్ అయిపోయినాయి అన్నీ. లోపల సెన్సార్లు ఉన్నాయి కదా, అది కూడా తీసేసిండు అనమాట. సెన్సార్లు అదో ఏ సెట్ కా సెట్ అదైతే కొట్టేసిండు ఆల్రెడీ. చలో అన్న వాళ్ళు కూడా అంతా ప్యాక్ చేసుకుంటారు, మొత్తం ప్యాకింగ్ చేసేస్తుంటారు అనమాట. ప్యాక్ చేసుకుని లోపల పెట్టేసి అన్న వాళ్ళు అటు పోతారు, మనం ఇంటికి పోవాలి. మన బండి పని అయితే ఇది దాకా వచ్చింది. లాస్ట్ 4-5 లైన్లు ఉన్నాయి, ఇంకా 5 లైన్లు అయిపోతే అయిపోయినట్టు. ఇది డైరెక్ట్గా ప్లేట్ తీసుకొచ్చి ప్లేట్ వేసేయాలి. అంతవరకు వెల్డింగ్లు మొత్తం కొట్టేస్తారు ఇక ఏమున్న వరకు. चल कितने बजे आते भैया? 7 बजे 7 सुबह? 7 8 हाँ संडे है ना कल कल हाफ डे बंद रहता है ना कल हाँ हाफ डे करके चले हाफ डे तक करके चल जाते. कितने बजे आओ? हाँ मर्जी बोलो मैं भी आता हूँ. आ जाओ 8 बजे आ जाओ. 8 बजे आओ. इनको बता रहे मैं मेरा यूट्यूब चैनल है, हाँ यूट्यूब पे आते तुम भी. हाँ हाँ पूरा काम हो जाता ना. तुम भी पूरा तुम्हारा एड्रेस बोल दो और तुम्हारा नंबर भी बोल दो, क्या क्या काम करते भी बोल दो. हाँ क्या तुम होशियारी से मेरे को बोले तो मैं भी होशियारी बोल दूँ ना. हाँ मैं बोलता हूँ तुम्हारे को बोल दो. ఈ రోజుకి వీడియో మాత్రం ఇంతే అనమాట. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఆల్రెడీ అన్ని పెట్టేస్తారు, మనం కూడా ఈ నుంచి బయలుదేరదాం అనమాట. వాచింగ్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ ఆల్.